పడుతున్నారు. నువ్వు నీళ్లు తీసుకురావాలంటున్నావు. బనకచెల్ల పేరు పెట్టి నువ్వు డబ్బులు చేసుకుంటారంటే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోం. లాభం లేదు. నువ్వు జీరో కరప్షన్ అంటున్నావు. ఎక్కడ జీరో కరప్షనో? సొంత కుప్పానికి వెళ్ళాను మొన్న. కుప్పానికి వెళితే తాలూకా ఆఫీసులో డబ్బులు లేదే పని చేయటం లేదు. పోలీస్ స్టేషన్లో పైసలు ఇదే ఏమీ వాళ్ళకు కనీసం తలెత్తి కూడా చూడటం లేదు. ఎమ్మెల్యేలు దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో 90% పైసలు డబ్బులు 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 అంటున్నాడు. కబడ్డీ లాగా డబ్బు 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 అంటున్నాడు. దాదాపుగా మంత్రులు వదిలిపెట్టారు. జీరో కరప్షన్ ఎందుకు చెప్తావు? అవసరం ఉందా జీరో కరప్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం? మరి జీరో పావర్టీ అంటాడు. సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పంలో 3 పూటలు భోంచేయటం లేదు ఎవరు. నీ 30 సంవత్సరాలు నువ్వు ఆ నియోజకవర్గంలో ఉన్నావు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావని నేను అడుగుతున్నా. 26 జిల్లాలకి నువ్వేం చేశావు చెప్పు. ఒక్క చిన్న పని చేసినట్టుగా చెప్పు, గుర్తుండేటట్టుగా. నువ్వు 26 జిల్లాలకి ఏం చేయలేదు. సొంత నియోజకవర్గానికి కూడా చేయకుండా నువ్వు కొత్త మాటలు చెప్తేట జీరో పావర్టీ. ఇప్పుడు కొత్తగా ఇంకేదో యోగాంధ్ర కాదయ్యా, అదైతే యోగా ఆంధ్ర. యోగా చేసి ఆంధ్ర. యోగా ఆంధ్ర కాదయ్యా, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవయ్యా. 10 మందికి. నేను నిన్నంతా గుంటూరు జిల్లాలో ఎస్సీ కాలనీలు తిరిగాను, అడిగాను చాలా మందిని. గుంటూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో కానీ 15 సంవత్సరాల్లో కానీ ఏ ఒక్క ఎస్సీ కన్నా చంద్రబాబు నాయుడు సహాయం చేశాడా అని అడిగాను. ఒక్కరు మాకు సహాయం చేశాడని చెప్పలా. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు. వస్తే స్కాలర్షిప్లు ఆపేశారు. మన అమ్మ ఒడే ఏదో వేశారు, బడో అమ్మ బడో ఏదో. డబ్బులంతా సారాయగలకు పోయినాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలకు పంపించండి. అన్యాయం చేయబాకండి. పేద బిడ్డలకి ఏవి జారటం లేదు, సారాయంగలకు జారుతా ఉంది. వేసి డబ్బులంతా బట్టన్లలో. నా మాట వేరండి, కొంచెం జాగ్రత్తగా. బనకచెర్ల విషయంలో డబ్బుల కొరకు ప్రాజెక్టులు తేవద్దు. పోలవరం ప్రాజెక్టుని ఎవరు ప్రారంభించారు? అమాయకుడు ఒక అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రారంభించాడు 70లో. మరి ఆయన చేసిన దాంట్లో కనీసం 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయలేదు. మరి హైదరాబాద్కి ఏదో చేశానంటాడు. నేను పోయి చూశాను హైదరాబాద్లో. ఏంది హైదరాబాద్లో ఆయన చేసింది? మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాల వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కాంగ్రెస్ విధానాల వల్ల అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది. హైదరాబాద్లో ఫ్యాన్ లేకుండా కూడా రాత్రిపూట పడుకోవచ్చు. 22 డిగ్రీలు ఉంటాయి. అట్మాస్ఫియర్ బాగుంది. మరి ఆర్థిక విధానాల వల్ల 5, 10, 20 కంప్యూటర్ కంపెనీలు వచ్చాయి. బెంగళూరుకు కూడా వచ్చినాయి. మరి దానికి నేను చేశాను హైదరాబాద్ అంటాడు. హైదరాబాద్కి ఏమైనా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. జవహర్లాల్ నెహ్రూ 100 మరి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొని వచ్చాడు. ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ. ఏమైనా చేసింది హైదరాబాద్ కన్నా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేసిందన్నా కాంగ్రెస్ పార్టీ. మరి మేము తీసుకొచ్చాం నాగార్జున సాగర్. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి 25 లక్షల ఎకరాలకు భూమి నీళ్లు ఇస్తున్నారు. ఏం కరప్షన్ ఉండింది అక్కడ? శ్రీశైలం ప్రాజెక్టుని తీసుకొచ్చాం. ఏముంది అక్కడ కరప్షన్? మరి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొచ్చాం. మరి అక్కడ శ్రీ సిటీని తీసుకొచ్చాం. శ్రీహరి కోటను తీసుకొచ్చాం. ఏం చేసింది తప్ప మీరేం చేశారు? 15 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ తెలియజేస్తూ చివరిలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం లేదు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదని ఈ మధ్య బాగా రాస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా, మీకుందా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ? ఒక్కరి చేతులు చెప్తే నేను దండం పెడతాను.
మీరు రాసిన దాన్ని మేనేజ్మెంట్లు ఒప్పుకుంటున్నాయా? ఒక్క మేనేజ్మెంట్ చెప్పు. ఏదో చిన్న చిన్న లెఫ్ట్ పార్టీలు తప్పించి ఆ పేపర్లు తప్పించి మీకు ఆడుంది పత్రికా స్వేచ్ఛ? ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛ లేదంటారు, మీకు ఇప్పుడు ఆడుంది ఆ పత్రికా స్వేచ్ఛ? మరి అంతేకాదు, మరి ప్రజాస్వామ్యం ఇందిరాగాంధీ 50 సంవత్సరాల నాడు ఉంది ప్రజాస్వామ్యం, ఇప్పుడు ఆడుంది ప్రజాస్వామ్యం? మోడీ పాలనలో గిరిజనుల పురుషాంగాలు పోయడమా ప్రజాస్వామ్యం అంటే? ఎప్పుడన్నా విన్నారా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో పేదవాళ్ళ పురుషాంగాలు కోసేది? మరి ఈ రోజు జరుగుతా ఉంది ఏంటి? యాడుందే ఇందిరాగాంధీని ఎందుకు? చచ్చిపోయింది ఇందిరాగాంధీ ఏదో గొప్ప పనులు చేసిపోయిందా? ఆమెను ఎందుకే మీరు ఇప్పుడు అనడం? దానికొరకు ఎవరు క్షమాపణ ఎందుకు చెప్పాలి? క్షమాపణ మీరు చేసే దానికి క్షమాపణలు చెప్పండి. ప్రజాస్వామ్యం యాడుంది? మరి విదేశాంగ విధానం ఎట్టుంది? మోడీ పరిపాలన అధ్వానంగా ఉంది. ఏముంది మోడీ 11 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి? గుడ్డలు మార్చుకోవడం తప్ప. రాత్రి ఎవరో చెప్తుంటారు ఆయన చెప్పులు ఖర్చే 2 లక్షలు అంట. ఆయన వేసుకునే బూట్లో గీట్లో వేసుకునే సొక్కాలు, ఆయన వేసుకునే ఓవర్ కోట్లు 2 లక్షల్లో ఉన్నాయి. ఏందా నువ్వు మాట్లాడేది? ఏం చేసావా? 10 జతలు బట్టలు పెట్టుకోవడం, కోట్ల రూపాయలు విలువైన గుడ్డలు పెట్టుకోవడం, పేదోడికి ఒక జత గుడ్డలు లేక అల్లాడుతుంది. వాటి గురించి ఆలోచించాలి. ఎందుకు మీరు గ్యాస్ కొట్టుకుంటా బతుకుతారు? ఆపండి. మరి ప్రజాస్వామ్యాన్ని ఇవ్వగలిగింది, చేయగలిగింది, చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైనా సాధ్యమని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అమరావతి దేవతల రాజధాని కాదంటే 2 జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. మీరు కూడా అరెస్ట్ అవుతారేమో.